ఆడబిడ్డల ఆర్థిక భరోసా, ఆత్మగౌరవాన్ని నిలిపింది కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆపే కుట్ర చేస్తే ఎంతు తెలుస్తాం. తులం బంగారం ఎగ్గొట్టేందుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు ఎసరు. కాంగ్రెస్ కుట్రలపై బీఆర్ఎస్ కదనబేరికి మహిళల నీరాజనం. బీఆర్ఎస్ నిరసనలకు అనుమతి నిరాకరించడం సహించం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మెడల్తో ఆయన ఎన్ని ఆలోచనలు ఎన్ని అనుభవాలు ఉంటే ఆయన ఇంత చేసింటారు. ఈ రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చిందో గ్రూప్ మేస్త్రి వడపట్టులో చదివినప్పుడు నేను కూడా ఆయన చూస్తాను. మా బావ దగ్గర ప్రతివాడు తగ్గిపోతుంది అన్ని చూసిపోయి ఇక్కడ చదివి నేను వనపట్టులో చదివినా వనపట్టులో చదివి ఏ చదివినవయ్యా వనపట్టులో నువ్వు పాంటయ్య చదివిన రాజరామేశ్వరం మంగళవారి గొప్ప చెప్పవచ్చు కానీ నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు కరెక్ట్ సిగ్గుమాల ఉండవు అయితే నువ్వు గతంలో మాట్లాడు చేసేస్తాను మళ్ళీ పెట్టి పేద జనాలు ఏం వేయాలనేది అది చేస్తాను. ప్రతిదీ నీ శాత కాదు ఎక్కడ నువ్వు మూటలు కట్టనికనే నీకు సరిపోతుంది. నువ్వు అన్నం తప్ప ఇంకేం చేయలేవు. నువ్వు అంతే మహిళలకు కాలంలో పట్టి ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు. రైతులు గుండె వరకు వస్తున్నారు. రైతులకైతే మంచి న్యాయం చేయాలి. రైతులకు న్యాయం చేసినాక మంచి కాలంలో పట్టి ఇస్తారు. కేసీఆర్ గారు 1,10,000 వేయిస్తుంటే ఈయన రేవంత్ రెడ్డి వచ్చి 1,16,000తో పాటు ఒక తులం బంగారం ఇస్తామని ఆశ కల్పించాడు. 1,00,000 తులం బంగారం ఎందుకు చేస్తున్నాయా ఉన్నదే 1,16,000. సాధనైతే మిలాగా మేము సవాళ్ళకి సరలేము కానీ మేమైతే ముఖాముఖి చెప్పుకున్నాము. మీకు సాధనైతే రాజకీయంతో పోరాడండి. ప్రజల కడుపు దగ్గర పెట్టదు. మేము కూడా వస్తాము ఖచ్చితంగా. ఎక్కడికి రమ్మన్నా అసెంబ్లీ వరకైనా మేము అందరం వస్తాము. మేము గ్రామాలలో ఉన్న సర్పంచ్ మేము చిన్న స్థాయి నుంచి రాలేదు. మా యొక్క నాయకుడు ఎన్నో పడిగాపులు రాసి ఆకలికి నీళ్ళకి దూరమై తన రోడ్ల మీద నిరాహార దీక్షలు వేసి కొన ప్రాణం వరకు తను వెళ్ళి మమ్మల్ని తీర్చిదిద్దినాడు. మేము అనుకున్నాం ముఖ్యంగా ఖచ్చితంగా మేము ఆ నాయకుడి పేరు నిలబెట్టుకుంటాము. ఈ సభలోనే కాదు ఇంకా ఎలాంటి సభలు వచ్చినా మేము ముఖాముఖిగా పోరాడతాము. మాకు కావాల్సింది మేము సాధించుకుంటాము. మాకు తోడుగా మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. రెండవదిగా మాకున్న నిరంజనుడు దేవుడు ఇచ్చిన నిరంజన్ సార్ మాకున్నారు. ఆయన ఈ రోజు మేము వరి నాటుకోవాలంటే నీరు లేక అవకాశం పడుతున్నాము. కేవలం మాకున్న ఎకరాలు నాటుకోవాలంటే నీరు లేవని చెప్పి 4 మంది పక్కన పెట్టినాము. అదే మారేమో మా సార్ ఉన్నప్పుడు అసలు కేసులు బాగా ఎలా ఉందంటే భార్య పిల్లలకు ఒక స్థానాలు ఇచ్చి బయట పిల్లలకి ఇంకొక స్థానాలు ఇచ్చినట్టుగా ఉంది. మరి మీ ముఖ్యమంత్రి గారు కానీ మీ నాయకుడు కానీ మీకు ఎంతవరకు మగవాళ్ళకి రాని మగవాళ్ళు మంత్రికి పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా ఆడపిల్లలందరికీ ప్రేమగా జీవన మిత్రులకు మీ అందరికీ చేతులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కేకంటే ముందు యూనియన్ మాటలు చెప్తుందో ఎంత తెలుసు. అవన్నీ గుర్తు చేయాలంటే 420 గుర్తు చేయాలని పొందుకుంటుంది. మీకు తెలుసు ఒక్కొక్కటి చెప్పి ఒక్కొక్క వర్గాన్ని ఎట్లా మోసం చేసి అధికారంలోకి వచ్చిందో మన కళలోనే ఉంది, మన అనుభవంలోనే ఉంది. ఒక్క వర్గం కాదు, ఈ వర్గం ఆ వర్గం కాదు. ఇప్పుడు మహిళల నుంచి విద్యార్థుల నుంచి నిరుద్యోగుల నుంచి రైతుల నుంచి ఇలా ప్రతి ఒక్కరికి ఆశలు పెట్టి
నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆశపెట్టారు. అప్పటికి కలిగి ఉంటే పోరాటం నడుస్తుండే. తెలంగాణ వచ్చినాక సుమారు 10 ఏళ్ల కాలం పాటు 9.5 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ సర్కారు గత పరిపాలన కంటే చాలా మెరుగ్గా సొంత రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి మన ప్రజలకు సాగుగా ఉండాలి, వాళ్ళ గోదావరి ఉండాలి, కడుపు గడిపడాలి, పెన్షన్ ఉండాలి, వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడేదాకా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇంకోవైపు విద్య కానీ, వైద్యం కానీ, సాగునీరు కానీ, కరెంటు కానీ, అనేక రకాలుగా పరిశ్రమలు కానీ, ఐటీ కానీ, ఉపాధి కల్పన కానీ, ఉద్యోగాలు అన్ని రంగాలలో కూడా తెలంగాణలో కేవలం 900 ఏళ్ల కాలంలో దేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టి తీశారు. ఒకటి కాదు అనేక రంగాలు గురువులు వచ్చేదాకా ఎంతమంది నిరుద్యోగ యువకులు ఉంటే చదువుకున్న పిల్లలు వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి సంబంధించారు. చెప్పి ఈ అన్నింటికి ఇచ్చి కళ్యాణ లక్ష్మి ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మంది ఆడపిల్లలు పిల్లలు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏదైంది ఈ మధ్యాహ్నం సాధ్యమవుతుందని మనం అనుకోలేదు. కేసీఆర్ 14,40,000 పెళ్లి 2 అక్టోబర్ 7 వస్తే అక్టోబర్ 7కే కళ్యాణ లక్ష్మి పథకాన్ని మొదలుపెట్టింది కేసీఆర్. ప్రేమతో మొదలుపెట్టినారు. పేదల ఇళ్లలో 50 వేలతో మొదలుపెట్టిన 1 లక్షలు ఇచ్చేది, 20,000 చేసేది. దానివల్ల కేసీఆర్ కేవలం పెళ్లి సహాయంగా మాత్రమే కాదు, కమిషన్ పెట్టిండు. 18 ఏళ్ళు నిండితేనే కళ్యాణ లక్ష్మి కమిషన్ పెట్టింది. ఇస్తుంది తెలంగాణలో దాదాపు 18 ఏళ్ళు నిండితే తప్ప కళ్యాణ లక్ష్మి రాదు. కాబట్టి ఎవరైనా సరే 18 ఏళ్ళు నిండితేనే అది పెద్ద మార్పు. అట్లా ఒక్క మార్పు వెనుక ఎంతో ఆలోచించి ముందుకు వేసుకొచ్చుకుని చేశారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని చెప్పిన వల్ల జనం అడుగుతారు కదా, మానేసి కళ్యాణ లక్ష్మి చెప్పులు మంచిదే. మా కుటుంబం వస్తారు కదా, ఈ విధానం ఎదుర్కొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? 7 పరమాత్మ హైకోర్టులో కేసు ఇచ్చింది. ఇటువంటి పథకాలకు డబ్బులు ఎక్కడుండగా నేను టీఆర్ఎల్ వేసి టీఆర్ఎల్ తర్వాత డిసైడ్ చేస్తాము. టీఆర్ఎల్ ఎలా తిరిగారు కానీ న్యాయబద్ధ దేవుడు ఆలోచిస్తామని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం జరిగిందంటే వాళ్ళు ఉన్నట్టు కేసేసీలు నేను ఏమిస్తామని జవాబు చెప్పని సర్కార్ అడిగింది. సర్కారు ఏదైనా మరేంటి ఐదు పేదలకు ఇస్తున్నాము, ఇది ఎన్నికల ప్రణాళికలో చెప్పింది, ప్రజల తీర్పు మద్దతుగా. కాబట్టి ఇటువంటి సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి ఎవరికి హక్కు లేదని చెప్పి జవాబు హైకోర్టు 4 సార్లు అవకాశం ఇచ్చి 4 వారాల అవకాశం ఇచ్చారు. అటువంటి జవాబు హైకోర్టు సర్కారు కావాలని
ఎన్నికలే దాని మీద కొట్టి ఏదో రకంగా ఆందోళన చేస్తే వస్తుంది. ఆ రకంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎన్నుకొచ్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ కుట్రలను ఛేదించాలని మీ నిరసన తెలియజేయాలని పిలిస్తే ఇంత విజయంతో వచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి చేతులు మనం అడగకపోతే నిలదీయకపోతే ప్రశ్నించకపోతే మేమేం మంత్రులు ఎమ్మెల్యేలు వారికి లేదు పట్టవు వారు మాట్లాడడానికి ప్రజలకు అవసరమే కావాలని అయినటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు తప్ప వారి పరిణామం లేదు, అవగాహన లేదు. ఇప్పుడు శ్రీశైలంలో ఈ రోజు 172 టీఎంసీ వచ్చిన మనలను తీసుకొని అక్కడ ఆంధ్రాలు నిర్వహించి పోయేదంతా లోకానికి ఉంటున్నాం. దగ్గరికి పోయే వరకు ఆంధ్రాలో ఉండేటువంటి ఆలోచిస్తున్నారు. ఎందుకు వాళ్ళ కుటుంబ సమానం ఈయన చూస్తే ఏం కావాలి ఎక్కడుకుంటా ఆపేసి 172 టీఎంసీ ఉన్నాయి. గతంలో సంవత్సరం శ్రీశైలంలో 10 టీఎంసీలు ఉన్నారు కూడా మనం 2 పంటలకు నియమించాము. కూడా కట్టి మలప చేసి స్థలానికి మన కింద మోడల్ తీసేయాలి ఇంకా కొత్త ప్రాజెక్టు కొత్తగా ఎన్నబెట్టాలి, ఏ పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటి మొత్తం ఆలోచనకు సలహా ఇచ్చేటువంటి ఆయన ఉన్నాడు. ఒక అధికారి ఆదిత్య దాస్ అనే పేరు. ఎవరి అధికారి తెలంగాణ కాదు, చంద్రబాబు నాయుడు దగ్గర ఆ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన ఇంటర్వ్యూ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఏమని ఆంధ్ర గిరిజనుల్లో ఎక్కడ నిలవాలి, తెలంగాణకి ఎక్కడ నిలవద్దో చెప్పేటువంటి వాడిని తెలంగాణ నిలిచిన కావాలని ఉంటే వాళ్ళు పట్టణంలో వస్తారా అసలు మొత్తం మర్చిపోయారు. ప్రజలకి విషయాలు ఇవ్వాలి, వాస్తవాలు ఇవ్వాలి. మరి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా కూడా తెలంగాణలో కేసీఆర్ దిగిపోయాక మళ్ళా ఆందోళన నడిపిస్తున్నారనేటువంటి ఇన్ని చూపించాలి. వాళ్ళు ఎప్పుడైనా తప్పున్నారని కానీ అధికారులు వాళ్ళ చేతులు పెట్టారు. ఇలా వాళ్ళు ఆయన మాట ఆడినాక ఇష్టాలు మీరు ఎవరైనా చేసుకోండి. ఇలా మేమేమన్నా 2 ఇలా 2 మేమన్నాం. కొంచెం మేము చెప్పింది తింటారు, కుమారులు మేము చెప్పింది తింటారు. వినాలే, వినిపిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగులైనా పోలీసులు కానీ ఎస్సీలు కానీ ఎవరు కానీ మధ్యవర్గాలు కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ జీతాలు ఇచ్చేది మీరు ప్రజలు మనం ఇవ్వడం పెట్టుకోవాలి. జీతాల వరకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కానీ మనం తెలుగులో సోమవారం రాని ప్రభుత్వంలో తెలంగాణలో జీతాలు ఇచ్చేది. తెలంగాణ ప్రజల రక్తం తెలంగాణ ప్రజల సంబంధించి జీతాలు ఇచ్చిన అది మర్చిపోయి ఐక్యవాడికి ఏదైతే అంటున్నారు కొంతమంది సమాజం భవిష్యత్తులో
అంటే సాధ్యమయ్యే పని కాదు. మీకు సిలిండర్ కావాలన్నా కరెంటు ఉచితమైనటువంటి కరెంటు సరఫరా కావాలన్నా పెన్షన్లు మాట ఇచ్చిన విధంగా రావాలన్నా ఇది ఎక్కువగా చూస్తున్నటువంటి కళాకారులు చదువుకోవాలి ఎక్కువగా ఉండాలన్నా ఎప్పుడు ఆందోళన ఇంటికెళ్ళి నిజంలో దినాలలో ఎలగొరలో కార్యక్రమం నిజంలో తల్లిదండ్రుల రావాలని అభిషేకాలు వచ్చి మన నిరసనలు తెలియజేస్తే బరాబర్ సర్కార్ తీసుకొస్తారు. ఎప్పుడే మన పిల్లలు పిల్లల ఫలితాలలో ఉంటే మనం పిల్లలని చదువుకునేటువంటి పిల్లలు నిరుద్యోగులైనటువంటి పిల్లలు ఉదగత చదువుకునేటువంటి పిల్లలు నిరసన చేసినటువంటి ఒక ప్రదేశంలో పోయి రోజుల వారిగా శిక్షణ చేస్తే కేరళలో ఉన్నటువంటి సర్కారు ప్రధానమంత్రులు ఎదిరించింది చాలా ఎదురు చేసి మాట్లాడింది. కానీ చివరికి ఆ పిల్లలు చేసినటువంటి ఉత్తర ఉద్యమం ఇప్పుడు దేశంలో చాలా బలవంతమైనటువంటి ప్రధాని మోడీ అమిత్ షాను ఒలిగించింది. ఒక కేంద్ర మంత్రిత్వ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ప్రజలకు నిర్మాణాలకు చాలా పెద్దది. ప్రజల నిర్మాణంలో ఉన్నటువంటి శక్తి చాలా పెద్దది. ఒకటి పరిశోధన అయితే మార్గంగా దేశంలో స్వతంత్ర చూస్తే విడిగి వ్యతిరేకంగా సభలు వ్యతిరేకంగా ఆలోచన చేసి సేవలు పెట్టారు. ఆ దేశానికి మొదటి ప్రధానమంత్రి తెలంగాణలో 9,000 చేరుకున్నారు. 9,000 కానీ ప్రజలు బాగా నమ్మాలి. శాంతియుతంగానే అనుకుని దేశం మొత్తంలో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే అనేక రకాల కార్యక్రమాలు చేస్తే ప్రపంచానికి ఏమైనటువంటి మనుషులే తమ మంచి సంబంధించి మాట్లాడుతుంది. ఆలోచన మీరందరూ చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కలిగిస్తున్నారు. మీరందరూ కూడా పేరు పేరుని ఇప్పటికైనా కల్పించుకొని కళ్యాణలక్ష్మి కొనసాగిస్తున్నామని జవాబు చేయాలి. కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలి, కొనసాగించాలి. మీరు ఇష్టమని పెంచుతామని చెప్పినటువంటి పెన్షన్లు 20,000 ఇస్తామని